హాయ్ నమస్తే, వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. మేము మా ఇంటి దగ్గరున్న పార్క్కి వెళ్ళాము. ఈ పార్క్ చాలా బాగుంది. వాకింగ్ చేయడానికి కానీ, పిల్లలు కిడ్స్ ఆడుకోవడానికి కానీ, అలాగే ఇక్కడ జిమ్కి సంబంధించినవి కూడా పెట్టారు చూడండి. ఇవి చాలా బాగున్నాయి. చాలామంది లేడీస్ ఈవినింగ్ టైంలో వచ్చి ఈ పార్క్ 5 to 8 ఏమో ఈవినింగ్ టైం ఉంటుంది ఓపెన్ చేసి, నార్మల్ టైంలో క్లోజ్ ఉంటుంది. కానీ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, పిల్లలు పడిపోకోకుండా, పడిన దెబ్బ తగలకుండా కింద ఒక స్పాంజీ టైప్ లాంటి కార్పెట్లు వేసి సెట్ చేశారు మొత్తం. ఒకవేళ పిల్లల కింద పడినా కూడా కొంచెం కూడా దెబ్బ తగలకుండా చాలా మెత్తగా ఉంది అది. అలాగే లేడీస్కి చాలా బయటికి ఎక్కడికో జిమ్కి అలా వెళ్ళలేరు కదా అందరూ, కానీ ఇవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. మాకు కూడా అవి ఎలా చేయాలో కూడా తెలియదు. అక్కడున్న పిల్లలు మాకు, అక్కడ ఉన్న కొంతమంది రెగ్యులర్గా వచ్చే లేడీస్ చేస్తుంటే మేము కూడా చూసాము. అవి తెలియని పిల్లలు కొన్ని మాకు ఇలా చేసి కూడా చూపించారు. ఇదిగో మా పిల్లలు కూడా చేస్తున్నారు చూడండి. కాకపోతే అవి కొంచెం గట్టిగా ఉన్నాయి. పిల్లలకి ఇది కంటే పెద్దవాళ్ళకి ఇవి బాగుంటాయి. పెద్దవాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. పిల్లలకి పక్కన ఉయ్యాళ్ళు చిన్న చిన్నవి అవి పక్కన పిల్లలకు ఉన్నాయి. ఇగో చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, వాళ్ళకి 2 బాబులే. మా వాళ్ళు మేము ఇద్దరం కలిసి తీసుకుని వెళ్ళాం పిల్లల్ని. కొంచెం సేపు ఆడుకుంటారు, ఎంతసేపు ఇంట్లోనే అని చెప్పి. పక్కనే ఉంది కదా, ఇంతవరకు మేము వచ్చి 3 months అవుతున్న ఈ పార్క్కి ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఒకసారి వెళ్దాం, దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలు చాలాసేపు మంచిగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు బాగా. ఇదిగో చూడండి, మా చిన్నోడు ఎలా దొక్కుతున్నాడో దాన్ని. అది పెద్దవాళ్ళది కాబట్టి వీళ్ళకి కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. అదిగో పక్కన బ్యాక్ సైడ్ చూడండి, ఆ పిల్లలు ఎంత ఫాస్ట్గా ఎలా స్వింగ్ చేస్తున్నారో. అలాగే ఇదిగో ఇది చిన్నపిల్లలకి. ఇవైతే కొంచెం ప్రాబ్లం లేదు, వీళ్ళు అటు ఇటు ఎక్కి. ఇవి చూడండి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇది బాగా యూజ్ అవుతుంది లేడీస్కి. చాలామంది అది బాగా యూజ్ చేస్తున్నారు. అలాగే ఇదిగో చిన్నపిల్లలకి అని చెప్పాను కదా, ఇక్కడ ఉయ్యాలూగడము. అలాగే ఇదిగో మనకి చిన్నప్పుడు మనం కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం కదా. చాలా బాగున్నాయి ఇవి చూస్తే. మళ్ళీ మన చిన్నప్పుడు ఎలా ఆడుకున్నాం అవన్నీ గుర్తొచ్చినాయి ఇక్కడ చూస్తుంటే. చుట్టూ పార్క్ ఉంది, మనకి చుట్టూ వాకింగ్ చేయడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఈ గ్రౌండ్ మనకి ఈ పార్కు. అలాగే పక్కన ఫ్లవర్స్ ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి. అలాగే మనకి పక్కన షటిల్ బ్యాట్లు ఇవన్నీ ఆడుకోవడానికి కూడా వేరే ప్లేస్ ఉంది. ఇక చూడండి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము తీసుకెళ్ళాం కాబట్టి. మళ్ళీ వెళ్దాం మమ్మీ, మళ్ళీ వెళ్దామని అడుగుతున్నారు. మాకే కుదరక తీసుకెళ్ళటం లేదు. ఏదో ఒక వర్క్ సరిపోతుంది, నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, ఏదో ఒకటి ఇంట్లోనే నాకు టైం సరిపోతుంది. అందుకే కింద ఆడుకుంటున్నారు. మాకు అపార్ట్మెంట్ కాబట్టి కింద ప్లేస్ ఉండేది కాబట్టి ఆ ప్లేస్లో సైకిల్ తొక్కోవడం అలా కొంచెం ఆడుకుంటారు. కనీసం వీక్లీ వన్స్ అన్నా ఇలా పార్క్ తీసుకెళ్తే బాగుండిద్ది. అక్కడ పిల్లలు చూడండి బాగా ఎలా చేస్తున్నారో. అవి ఎలా చేయాలి అని అడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇలా ఇలా అని అన్నీ చేసి చూపిస్తున్నారు. అక్కడ ఉన్న పిల్లలు బాగా ఆడుతున్నారు. వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు కాబట్టి చక్కగా ఇది ఎలా చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ మాకు. అక్కడున్న బాబు ఇలా చేయాలంటే ఇలా అని చూపిస్తున్నాడు. అది మనకి చేతులు ఇలా ఎక్సర్సైజ్ చేసినట్టుగా మంచిగా ఉంది. ఇదిగో మా వాళ్ళకి చూడండి అది అందట్లా. ఇది కూడా బాగుంది చూడండి, ఇది చాలా బాగుంది. పిల్లలు వాళ్ళ చిన్నోడికైతే ఏమీ అందట్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఇదే బెస్ట్. వాడైతే కూర్చుని దాని మీద బాగా ఆడుకున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా జిమ్ ఎక్సర్సైజ్. నేను కూడా ట్రై చేశాను, కానీ అవి చాలా గట్టిగా ఉంది. మనకి ఫస్ట్ డేనే ఎక్కువసేపు చేసామనుకో ఈ మజిల్స్ ఇవన్నీ పట్టేస్తాయి. డైలీ కొంచెం కొంచెం చేయాలి. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఇది బెస్ట్. అందుకనే మేము రెగ్యులర్గా వెళ్ళాం కాబట్టి వీటన్నిటిని ఏం ట్రై చేయలేదు. జస్ట్ ఎలా చేయాలో కొంచెం చూసామంతే. మేము ఎక్కువసేపు దాని మీద ఎక్సర్సైజ్ చేయలేదు. తర్వాత చూడండి, ఇదిగో ఈ ఉయ్యాల కోసం అయితే ఎంతమంది లైన్లో ఉన్నారంటే పిల్లలు. మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం తక్కువే ఉన్నారు. తర్వాత పిల్లలు చాలామంది వచ్చేసారు. అదిగో చూడండి, ఈ ఉయ్యాల్లో కూడా చాలా బాగున్నాయి. కింద పడినా కూడా ప్రాబ్లం ఏం లేదు, దెబ్బలేం తగలవు. ఎందుకంటే అది స్పాంజీ లాగా చాలా మెత్తగా ఉంది కింద. అలా ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ఉయ్యాలు కూడా ఊగారు. నేను కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట. అది చిన్నపిల్లలు కాబట్టి జస్ట్ ఊరికి అట్లా ఎక్కి దిగేశాను నేను కూడా.
ఆ తర్వాత ఇదిగో చూడండి, ఇది కూడా చుట్టూ తిరిగేది, ఇది కూడా చాలా బాగుంది. పిల్లలైతే ఇదిగో చూడండి ఎంతమంది పిల్లలు, చాలామంది వచ్చారు. ఇంకా కొంచెంసేపు ఆగాక ఎక్కువైపోయారు, అందుకని ఇంక మేము తిరిగి వచ్చే, ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చూడండి ఈ ఉయ్యాల ఎక్కి తర్వాత దిగునని వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, అప్పటికే పక్కన చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక అక్కడే మనకి పొమోగ్రెనేట్ దానిమ్మకాయ చెట్టు కూడా ఉంది, అవి అయితే అన్నీ పండిపోయినాయి. అక్కడ బర్డ్స్ అన్నీ వాటిని కొట్టేస్తున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఈ పార్క్ అయితే చాలా బాగా నచ్చింది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మేము ఉండేది మహానగర్ ఎస్టేట్ సుచిత్ర. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.